అల్లు అర్జున్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి అవునా? ఓకే. చూడ్డానికి వచ్చారు అల్లు అర్జున్. ఎవ్రీ ఇయర్ వస్తాను నేను. చూసారా? చూసాను, లాస్ట్ 2 టైమ్స్ చూసాను. 2024 అండ్ 2025లో 2 టైమ్స్ చూసాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ చూడడానికి వచ్చాము. ఎందుకు అంత ఇష్టం అల్లు అర్జున్ అంటే తన స్టైల్ కానీ, చిన్నప్పటి నుంచి యాక్టింగ్ కానీ, ప్లస్ చామ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అందుకని ఏ మూవీ చూసాక ఫ్యాన్ అయ్యారు? అంటే చిన్నప్పుడు ఆర్యా 2 నుంచి. ఆర్యా 2 నుంచా? ఓకే. పుష్ప 2తో ఇంకా పెరిగిపోయింది కదా. చాలా పెరిగిపోయింది. అంటే నేను ఎవ్రీ మూవీ రిలీజ్ డేనే వెళ్తాను ఖచ్చితంగా చూడడానికి. ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా వెళ్తాను, ముందే బుక్ చేసుకొని వెళ్తాను. అంటే అంత ఇష్టం అనమాట. ఇప్పుడు కూడా చూద్దామని వచ్చాము, వెయిట్ చేస్తున్నాము. లైవ్ లో చూసినప్పుడు ఎట్లా అనిపించింది అల్లు అర్జున్? చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కలిసి ఒక పిక్చర్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు పోస్టర్ వచ్చింది కదా రాక, అట్లీ మూవీ, ఆ పోస్టర్ ఎలా ఉంది? అది ఇప్పుడే చూసాను నేను. యాక్చువల్లీ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాము. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. లుక్ కూడా చాలా బాగుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. పుష్ప 2 కంటే చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అల్లు అర్జున్ కి హ్యాపీ బర్త్డే చెప్తారా? నిజంగా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎలా ఉంది రాక పోస్టర్? చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఓకే. ఇంకా కొంచెం ఎక్కువ ఫ్యాన్ బేస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పుష్ప 2కి పోస్టర్ గంగమ్మ జాతరకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. సో అది కూడా చాలా డిఫరెంట్గా అందరికీ బాగా రీచ్ అయింది. సో ఇప్పుడు యూనిక్గా మళ్ళీ ఈ పోస్టర్ సో కొత్తగా అనిపించింది. ఇది దానికంటే బాగా యూనిక్గా ఉంది అండ్ రీచ్ కూడా దానికంటే కొంచెం ఎక్కువే ఉంటుందని అనిపిస్తుంది. ఇన్ని రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత కొత్త పోస్టర్ రాగానే ఫ్యాన్స్కి బాగా థ్రిల్లింగ్ అండ్ ఎక్సైటింగ్గా కూడా ఉండవచ్చు. మీరు డాక్టరా? డాక్టర్ డ్యూటీ హాస్పిటల్కి వెళ్ళకుండా ఎలా వచ్చారు? వచ్చాను, మా ఫ్రెండ్ కోసం వచ్చాను. వస్తే వెళ్ళిపోదామని వెయిటింగ్. డెంటల్ సర్జరీ. యా. అల్లు అర్జున్ అంటే ఇష్టం? ఏమి ఇష్టం అల్లు అర్జున్? యాక్టింగ్ అండ్ డాన్సింగ్. ఏ మూవీకి ఫ్యాన్ అయ్యారు? పుష్పనా. ఓకే, రైట్. హ్యాపీ బర్త్డే చెప్తారా అల్లు అర్జున్? హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్. ఎక్కడి నుంచి అన్న? నేను ఇక్కడనే లోకల్ బోయినపల్లి. ఓకే. ఎలా అనిపించింది లుక్ పోస్టర్? పోస్టర్ అయితే రాక అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై అయిపోయినాయి. ఆ లుక్ ఏదైతే ఉంది, హెడ్ క్లీన్ షేవ్ చేసి, సో దాంతో అది చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే అడ్వెంచరస్ సంథింగ్ ఉండబోతుంది. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ దాంట్లో హీరోయిన్ దీపికా పాదుకోన్ అని చెప్తున్నారు. బన్నీ అన్న ట్యాగ్ చేసిరు దీపికా పాదుకోన్ని. సో బన్నీ అన్న నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. మళ్ళీ దీపికా పాదుకోన్ని ఎందుకు తీసుకురా అది కూడా నాకు ఐడియా లేదు. బట్ పోస్టర్ చూడంగానే కొత్త లుక్తో వస్తున్నాడు, కొత్త ఒక రిస్క్ తీసుకున్నాడు అని అయితే అనిపిస్తుంది. బట్ నేనైతే చాలా హ్యాపీ ఉన్నా, ఎందుకంటే ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అండ్ గ్లోబ్లో కూడా ఆయన చూస్తున్నారు. సో ఒకప్పుడు చేసే మూవీస్ లాగా కాకుండా ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఏదైనా క్రియేటివిటీ తీసుకొని తీస్తేనే చూస్తారు జనాలు. సో పోస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇవాళ ఆయన బర్త్డే. సో నా తరఫు నుంచి విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నేను కూడా కలుద్దామనే వచ్చాను, బట్ ఇంకా చూడాలా కలుస్తారా కలవరా అనేది అన్న. అట్లీ అంటే మాస్ కమర్షియల్ మూవీస్ తీస్తూ ఉంటారు. సో ఇది ఒక అంటే కొత్త ప్రయోగం చేసినట్టు అనిపిస్తుంది. ఫ్యాంటసీ, అడ్వెంచరస్ అంటే ఇంకా జోనర్ కూడా మనకి ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. సో ఎలా ఉండబోతుంది? హాలీవుడ్ రేంజ్లో సెట్ చేశారు మొత్తం ప్రాజెక్ట్ అంటున్నారు. సో ఆ రేంజ్ అట్లీ డైరెక్షన్ ఉండబోతుంది అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి ఆయన ఏదైనా కొత్తగా చేయాల్సిందే. నేను అదే అనుకుంటున్నా, ఆయన కొత్తగా చేయాలి కాబట్టి మన అట్లీని అయితే డైరెక్టర్ని ఎంచుకున్నారు. అండ్ స్టోరీ వినేటప్పుడు కూడా ఆయన 100 times ఆలోచించుకొనే చేస్తున్నారు. మన డైరెక్టర్లు అయితే మనం ఈజీలీ గెస్ చేయొచ్చు ఏం రాబోతుంది ఏంది అనేది. అండ్ అట్లీని తీసుకున్నారు కాబట్టి ఆయన ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీయాలి కాబట్టి, ఇప్పుడు మన వాళ్ళు ఎలా తీస్తారు మీకు తెలిసిందే కదా అన్న. సో ఇంటర్నేషనల్ లెవెల్గా తీయాలి కాబట్టి అట్లీ మూవీస్, రీసెంట్ మూవీస్ చూసి ఆయనకి నచ్చింది ఉండొచ్చు ఈ స్టోరీ. పోస్టర్లో మనకు స్టోరీ అయితే అర్థమవుతలేదు, బట్ దాని పోస్టర్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే సంథింగ్ ఈజ్ కమింగ్ బిగ్, ఏదో ఉంది, కొత్తగా ఉంది, న్యూ ఉంది. సో చూడాలా, ఇప్పుడు ట్రీజర్ వచ్చిన తర్వాత అయితే మనకు క్లారిటీ అయితే వస్తుంది రాకా గురించి. సో ఇంకా వెయిట్ చేద్దాం అన్న ఎలా ఉంటుంది ఏంది అనేది. పుష్ప 2 కలెక్షన్స్ మళ్ళీ అల్లు అర్జునే బీట్ చేస్తారంటారా? బ్రేక్ చేస్తారంటారా? డెఫినెట్లీ అది బీట్ చేయనీకే ఒక కొత్త వేలో వస్తున్నాడు ఆయన నాకు తెలిసిన వరకు అయితే. అండ్ పుష్ప 2 కాదు, ఇప్పుడు ధురంధర్ కూడా వచ్చింది, దాన్ని కూడా బ్రేక్ చేయాలి. అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఒక
మొత్తం నార్త్ వాళ్ళు ఇట్లా ఊపి ఆడుతున్నారు. సో ఇప్పుడు అది కూడా ఒక ఛాలెంజ్ వచ్చింది ఆయనకి. దురంధర్ 2 ప్లస్ పుష్ప 2 ఈ 2 కలెక్షన్స్ అయినా బ్రేక్ చేయాలి కాబట్టి ఆయన ఈ కొత్త లుక్తోనైతే వచ్చారు. సో చూద్దాం. ఐ హోప్, నేనైతే అనుకుంటున్నా అల్లు అర్జున్ ఈజ్ ఎ వెరీ బిగ్, డెఫినెట్లీ ఆయన బ్రేక్ చేయగలుగుతాడు. చేస్తే కూడా మనకే మంచిది. ఎందుకంటే ఒక హైదరాబాద్ నుంచి ఒకప్పుడు బాలీవుడ్ ఉంటుండే, ఇప్పుడు ఒక మన తెలుగు స్టార్స్ ఆల్ ఓవర్ బాలీవుడ్ సినిమాని రూల్ చేస్తున్నారంటే అది మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలా. ఈ మూవీ పోస్టర్తోనైతే నేను చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నానన్న. చూద్దాం ఇంకా నెక్స్ట్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ పెద్ది కూడా రిలీజ్ ఉంది కదా, పెద్ది ఇవన్నీ కూడా బ్రేక్ చేయదంటారా? పుష్ప 2 అండ్ దురంధర్ 2. డెఫినెట్లీ అన్న, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అన్న, నువ్వు అట్లా అంటున్నావు బ్రేక్ చేయదాన్ని. కాకపోతే కొంచెం డిలే అవుతున్నాయి, బట్ పెద్ది కూడా చాలా మంచి మూవీ, పాటలు కూడా మంచి ఉన్నాయి. ఇంకా రిలీజ్ అవుతే డెఫినెట్లీ అది రామ్ చరణ్కి ఇంకా ఇండియా లెవెల్లో ఆయన రిలీజ్ అవుతుంది. ఎందుకు బ్రేక్ కాదు, ఈజీలీ బ్రేక్ అవుతుంది. మూవీ కూడా చాలా బాగుంది. సో చూద్దాం. ఇంకా అది నేను ఇప్పుడు చెప్పలేను, డైరెక్ట్లీ రిలీజ్ అయిన తర్వాత చెప్పొచ్చు మనం. రాకా అని పెట్టారు. యాక్చువల్గా ఇది పాన్ ఇండియా, ఇంతకుముందు మన అల్లు అర్జున్ గారు పాన్ ఇండియాగా ఉండేది, బట్ ఫస్ట్ టైం పాన్ వరల్డ్గా రిలీజ్ చేయబోతున్నారు. మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. బట్ నెవర్ ఎక్స్పెక్టెడ్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు మూవీ టీం నుంచి. అట్లీ గారు అయితే ఈసారి ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేసేటట్టు ఉన్నారు. ప్రీవియస్గా అట్లీ గారు మూవీస్ చూసుకున్నా, అల్లు అర్జున్ గారు మూవీస్ చూసుకున్నా స్టెప్ బై స్టెప్ వాళ్ళు అప్ మూవ్స్ ఉన్నాయి కానీ డౌన్ ఫాల్స్ అయితే లేవు. దీంతో ఇంకా స్టెప్ ఎక్కుతారు కానీ తగ్గదని అయితే చెప్పదు. మార్కెట్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. మనం లాస్ట్ అలవైకుంఠపురం నుంచి ప్రీవియస్ పుష్ప 2 దాకా చూసుకున్నా కూడా మనకు హైక్ అయితే ఉంది, మనకు ఎక్కడ కూడా డౌన్ ఫాల్ లేదు. ఈవెన్ పుష్ప 2లో మనం చాలా లో చూసాము, అప్పుడు కూడా మనకు కలెక్షన్ వైజ్గా అయితే మనకేం తగ్గలేదు. ఆల్మోస్ట్ బాహుబలిని బీట్ చేసినా కూడా అది సంథింగ్ అయింది ఇష్యూ, బట్ ఆల్మోస్ట్ బాహుబలిని బీట్ చేసినంత రేంజ్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇదైతే మనం చెప్పలేము. 100% బాహుబలి 2 అయితే బీట్ చేస్తుంది. ఇది 100% డ్యువల్ రోల్ అయితే కన్ఫర్మ్ అన్నట్టుగా అనిపిస్తుంది. దీంట్లో విలన్ ప్లస్ హీరో మన అల్లు అర్జున్ గారు అని అయితే 100% అనిపిస్తుంది. దీంట్లో చూసుకుంటే కొత్తగా ట్రై చేస్తున్నారు, మన టాలీవుడ్ నుంచి ఒక హీరో కొత్తగా ట్రై చేస్తున్నారు అంటే మొత్తం TFI కలిసి మనం ఆదరించాలి. ఇలాంటి సినిమాల్ని ఇంకా పుష్ చేయాలి. అందరు కలిసి మన వాళ్ళని లైక్ ఒకరికొకరు యునైటెడ్ TFIగా మనం ముందుకు వెళ్తే అందరూ ఈజీగా గ్రో అప్ అవుతారు, ఒకరినొకరు హెల్ప్ చేసుకున్నట్టు ఉంటుంది. మన TFIని ముందుకి ఇండియా రేంజ్గా కాకుండా ఇంటర్నేషనల్ రేంజ్గా కూడా మనం మన TFIని గర్వించదగ్గ స్థాయిలోకి తీసుకుపోవచ్చు. మనకు బాయ్ అనేది ఒక ఎమోషన్, దాన్ని అయితే మర్చిపోలేము. కానీ రాకా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన పోస్టర్ కాబట్టి 100% ఇదే ట్రెండింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా డ్యామ్ షూర్ చెప్పాలంటే ట్విట్టర్లో హైయెస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మన అల్లు అర్జున్ గారివే, పుష్ప 2 ప్రీవియస్. ఇంకా 100% దాన్ని అయితే 24 అవర్స్లో ఇది బీట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 34K రీచ్ అయ్యింది, ఇంకా 24 అవర్స్ ఉంది కదా, 100% కొట్టేస్తుంది బ్రో, ఇదైతే ఖచ్చితంగా చెప్పగలము. నెక్స్ట్ దురంధర్ 2 ఇప్పుడు ఆ కలెక్షన్స్ బ్రేక్ చేయాలంటే పెద్ద బ్రేక్ చేస్తుందా లేదంటే రాకా రావాలి? పెద్ద గురించి మనం మాట్లాడద్దు బ్రో. మనం రామ్ చరణ్ గారిది ఆయన స్థాయి వేరు, మన అల్లు అర్జున్ స్థాయి వేరు. ఇద్దరికి సమానమే, ఎవరిని తక్కువ కాదు ఎక్కువ కాదు. అది పెద్ద గురించి కూడా మేము వెయిట్ చేస్తున్నాము. నో మెగా నో వాళ్ళు, అందరూ ఒకటే, అందరినీ ఈక్వల్గా సపోర్ట్ చేసుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడే బాయ్ పోస్టర్ చూస్తున్నాను రాకా, అసలు మారవలేదు. అసలు ఎట్లా ఉందంటే అసలు ఆ లుక్ ఉంది కదా, వైల్డ్ లుక్, పుష్ప వైల్డ్ ఫైర్ అన్నట్లు వైల్డ్ లుక్ ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ లుక్, పెద్ద మనిషి లెక్క ఉన్నాడు అనమాట, పగిలిపోద్ది అట్లుంటుంది అనమాట బాయ్తో. నేను యాక్చువల్గా అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్. మా బావ కోసం వచ్చిన అనమాట, మా బావ కోసం చూద్దామని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంతవరకు రాలేదు. ఒకసారి బాయ్ ఫ్యాన్స్ నుంచి ఏమైనా విషెస్ చెప్తారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే బావా ఫ్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏంటి చాలా కన్ఫ్యూజన్ గా ఏమైనా ఉందా, అరే థ్రిల్లింగ్ ఏమైనా ఉందా? థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో స్టైల్ లుక్లో ఎక్స్పెక్ట్ చేసినాము, కానీ అసలు ఆ పోస్టర్ అయితే అసలు డిఫరెంట్గా ఉందన్నమాట. ఏదో థింకింగ్ హర్రర్, అదే బాలీవుడ్ రేంజ్లో అంత సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారు వాళ్ళ ట్వీట్లు కావచ్చు, వాళ్ళ సపోర్టింగ్ కావచ్చు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉదాహరణకు నేనే వచ్చినా కదా ఇక్కడికి, సేమ్ నాలాగానే ఉంటుంది అనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎట్లుంటారు, అంతా జోవియల్గా ఉంటారు, బావటి సపోర్టింగ్ ఉంటుంది. అసలు ఎట్లా అంటే జూనియర్ ఎన్టీఆర్ అసలు మా బావకి అల్లు అర్జున్కి సపోర్ట్ కానీ అంతా బాగుంటుంది అనమాట. ఇద్దరు బాగా అండర్స్టాండింగ్ అంతా బాగుంటుంది. మేము ఫ్యాన్స్ కూడా అట్లనే ఉంటాము, మేమంతా కలిసి బాబామర్దులాగానే ఉంటాం. మా ఊర్లో కూడా ఉన్నాం అనమాట మా బామర్దులు, వాళ్ళని బాబా అనుకుంటాం అనమాట, సేమ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ లాగా. ఇప్పుడు అంటే పుష్పతో ఎలాగో పెద్ద లెవెల్కి వెళ్ళిపోయారు కాబట్టి అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్లో వెళ్ళిపోతాడు గ్యారంటీగా. ఎందుకంటే ఆ పోస్టరే బీభత్సం, అసలు రఫాడింగ్ చేసినాడు.
అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. టీఎఫ్ఐకే ఆ పోస్టరే అసలు ఇది 11 అయింది కదా, 11 దాటింది కదా, అంతా మొత్తం అందరూ డిస్కషన్ చేసుకున్నాడు, ఏదో అల్లు అర్జున్ బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేస్తున్నాడు అని చెప్పేసి. ర్యాంప్ బ్రో, ర్యాంప్ ఉత్త ర్యాంప్. స్టోరీ అయితే బేవచ్చంగా ఉంటుంది, అరాచకం ఉంటుంది స్టోరీ. ఈ పోస్టర్ని బట్టే చెప్పవచ్చు ఎట్లా ఉంటుంది అఖిల్ డైరెక్టర్. ఇది ర్యాంప్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అంతే. రికార్డులు మొత్తం మావాడు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు అన్నీ. అది పుష్ప 2 టైంలో గంగమ్మ జాతర గెటప్ ఎంత యూనిక్గా ఎంత వైరల్ అయిందో ఇప్పుడు ఆ గెటప్ కూడా అంతే వైరల్ అవుతుంది అనుకోవచ్చు. అంతకు మించి అవ్వబోతుంది ఇంకా. ఇప్పుడు పుష్ప 2 అంత ముందు రికార్డు బ్రేక్ చేసింది కాబట్టి ఇది అంతకు మించి ఇంకా బ్రేక్ చేస్తుంది. ఇది పుష్ప 2 కలెక్షన్స్ మొత్తం బ్రేక్ చేయడం, మళ్ళీ అల్లు అర్జున్ చేస్తారు. మళ్ళా బాయే కొట్టాలా రికార్డ్, మళ్ళా రికార్డు బాయ్ చేయాలి అంతే. పోస్టర్ ఎలా ఉంది? సూపర్ అన్న, కేక్ కిరాక్ ఉంది. ఎక్స్పెక్ట్ చేశారు అలా ఉంటుందని? చేయలే అన్న, ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసేసరికి మెంటల్ ఉంది. సూపర్ బొమ్మ అయితే సూపర్ ఉంది. అసలు అనుకోలేదు ఇలాంటిది అట్లే తీస్తారని. ఇదైతే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా చూడడం అల్లు అర్జున్ని. నా మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా లుక్ చూసి ఏమన్నా కనిపెట్టగలిగారా? అంటే అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఇది మూవీ క్లిప్స్ వదిలే వరకు, మూవీ టైటిల్ అది చూసే వరకు ఏమో. ఈసారి ఆడియన్స్ కి థ్రిల్ ఎక్కువ ఉంటుంది అనుకో. థ్రిల్ హిట్ కొడుతుంది, బ్లాక్ బస్టర్. ఎంతవరకు ఉండొచ్చు అంటే కలెక్షన్స్ ఈసారి 3000 కోట్లే ఉన్నా రావచ్చు, బాక్స్ ఆఫీస్ పద్దలు కొడుతుంది. ఓకే. ఏంటి అల్లు అర్జున్ గారి బర్త్డే కదా, వాళ్ళు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? బీ హ్యాపీ అన్న, 100 years బతుకు, హ్యాపీగా ఉండు, ఇలాగే హిట్లు కొట్టుకో. भाई किधर से आया? मैं मुंबई से आया। मुंबई हाँ। ओके, अल्लू अर्जुन देखने के? यस, उनका बर्थडे विश करने के लिए आया था। तो कब से फैन हो गए अल्लू अर्जुन का? हम तो 2016 से फैन है उनकी। ठीक है, అంటే कौन सा मूवी देखा? उनका देखा आर्या। आर्या? हाँ, आर्या से मूवी आर्या से, हाँ आर्या से चालू है। सबसे पहले उनका गंगोत्री देखा था, जो एकदम यंग लुक में उनका वो मूवी बना हुआ है, एकदम लव स्टोरी वाला। हाँ, ठीक है। टैटू भी है अल्लू अर्जुन का, टैटू देशमुद्रू। ओके, इधर भी है पुष्पा पुष्पा का टैटू, पुष्पा 2। और गेटअप भी पुष्पा 2 का गेटअप है। यस। अभी पोस्टर आया ना हाँ मूवी का, अटली डायरेक्शन, हाँ, कैसे हो गया? अच्छा उनका एकदम पोस्टर एकदम एक नंबर है, पोस्टर दिल खुश हो गया। हाँ बस लुक एकदम एक नंबर है। हाँ अभी उनका मूवी का वेट कर रहे हैं, कब आ रहा है बस। काहे को पसंद है अल्लू अर्जुन? उनका रहने का स्वभाव, उनका स्टाइलिश एकदम लोगों के दिल में मतलब प्यार उनके लिए ज़्यादा होता है, ऐसा है। आप मुंबई बोल रहे हैं, बॉलीवुड में बड़ा बड़ा हीरोज है, बट है अल्लू अर्जुन के लिए आया। नहीं मैं उनको एकदम दिल से मानता हूँ। उनका रिस्पेक्ट मतलब लोगों का रिस्पेक्ट भी एकदम अच्छे से करते हैं। उनका स्वभाव मुझे अच्छा लगा, बस और कुछ नहीं। सबका अपना अपना एक चॉइस होता है, हमने अल्लू अर्जुन सर को चुना है। देखा अभी अल्लू अर्जुन आ गया? हाँ देखा अभी, देखा? हाँ रात को भी हम आए थे, देखा उनका बर्थडे विश करके फिर चले गए ऐसे। ठीक है। पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है मैं, हर किस झुकेगा नहीं। काहे को पसंद है आपको? बस मेरे दोस्त के एकदम मतलब दिल में है वो, तो उनको ही सपोर्ट करने के लिए मैं उनके साथ में मुंबई से यहाँ पे आया। हम लोग वर्किंग अपना छोड़ के, जॉब वगैरह छोड़ के, जो उनको पसंद है तो उसके लिए मैं उनको सपोर्ट करने के लिए आया। सपोर्ट किया? जी। तो पोस्टर कैसे लगा? पोस्टर एकदम भयानक था, मतलब आने वाले जो मूवी में देखेंगे वो बहुत खतरनाक लगेगा और वो हिट जाएगी एकदम। रात विश किया अल्लू हाँ कल रात में हम लोग सारे यहाँ पे थे 1 बजे तक, तो उनको देखा हमने, उसके बाद विश भी किया और बहुत सारी क्राउड थी, और आज मॉर्निंग में भी काफ़ी क्राउड थी। फिर भी हम लोग वापस एक बार देखना चाहते हैं, क्योंकि वो पसंद करते तो देख के ही जाएंगे, और बार बार जितने बार देखेंगे उतना बार कम है, तो इसके लिए रुके हम लोग। రైట్, ప్రస్తుతం మనతో పాటు పూజారి గారు ఉన్నారు. అల్లు అర్జున్కి సంబంధించి ఈవెంట్స్కి సంబంధించి కొన్ని పూజా కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తుంటారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో లోపలికి వెళ్ళారు, అల్లు అర్జున్ గారితో ఏం మాట్లాడారు? బర్త్డే విషయం చెప్పి వచ్చేసినాం. ఓకే. సో ఈవెంట్స్కి వాటికి మీరే ముహూర్తాలు అవి పెడుతుంటారు? లేదండి, లేదా? నార్మల్గా కలిసి వచ్చాం అంతే. ఓకే. ఇంతకు ముందు ఏమన్నా ఈవెంట్స్కి ఏమన్నా? అల్లు అర్జున్ వెళ్ళలేదు, మిగతా వాళ్ళు రోహిత్ వాటికి పెడుతుంటారు, మా స్వామి పెడుతుంటారు. ఓకే. ఇప్పుడు రేపు రిలీజ్ అవబోయే రాకా పోస్టర్ చూసారా? అదే చూసాం, చాలా బాగుంది, చాలా బాగుంది. దానికి సంబంధించి ఏమన్నా ముహూర్తం మీ గురువు గారు ఏమన్నా? లేదండి, అంటే దీనికి సంబంధం లేదు, జస్ట్ మామూలుగా ఇష్యూ చెప్పడానికి వచ్చాను, ఆశీర్వాదానికి వచ్చారు. ఓకే. మీరు అంటే డైరెక్ట్ వెళ్ళారు లోపలికి, ఆయనతో బాగా పరిచయం ఉంటుందండి, మాకు ఉంటుంది కదా. నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి? చాలా సంవత్సరం నుంచి తెలుసు, అప్పుడప్పుడు వస్తుంటాం. ఓకే. ఏమని బ్లెస్ చేశారు?
ఏముంటుందండి ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి అని ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి, అల్లు అర్జున్ రియాక్షన్? చాలా పాజిటివ్గా మంచిగా మాట్లాడారు. అంటే మీకు ఎటువంటి ఉన్న సెట్లో కూడా మాకు టైం ఇచ్చారు. మీకు ఎటువంటి Thank you. రెస్పెక్ట్ ఇస్తుంటారు, మీరు వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? సో ఆ మధ్యలో మాకు పూజారులకి బాగా రెస్పెక్ట్ ఇస్తుంది కదా. సరే సెంటిమెంట్స్ అవి బాగా ఫాలో చాలా బాగా ఫాలో అవుతాం. థ్యాంక్ యూ.